జెన్యున్ యాప్స్ ఉంటాయి ఇవి అని మీకు తెలియాలని నేను నాకు మోస్ట్ హ్యాపీనెస్ ఇచ్చిన యాప్ ఏదైనా ఉంది. యాప్ వల్ల నాకు 17,000 పోయి ఉండేవండి ఒక్క క్లిక్తో. హే హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. వీడియో చేయి మంచిదా కాదా తర్వాత చెప్తామంటారా? అలా అయితే మీరు వీడియో మొత్తం చూడాల్సిందే, స్కిప్ చేయకుండా చూడండి. థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ అయితే నేను రీలెవెల్లో అప్లికేషన్ పెట్టాను. రీలెవెల్లో ఏంటంటే ఈరోజు మనం అప్లికేషన్ పెడితే 1 వీక్ తర్వాత వాళ్ళు మనకి ఎగ్జామ్ డేట్ని ఫిక్స్ చేస్తారు. ఆ రోజే మనకి మెసేజ్ వస్తుంది, ఈరోజు ఎగ్జామ్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది అని చెప్పి మెసేజ్ వస్తుంది అనమాట. మనం రెడీగా ఉండాలి. రీలెవెల్కి ల్యాప్టాప్ పక్కా ఉండాలి, ఉంటే మాత్రం అప్లై చేసుకుని మంచిది, వర్క్ ఫ్రమ్ హోమే. రీలెవెల్ ఏంటంటే ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది, జాబ్ కూడా టఫ్గా ఉంటుంది అని విన్నాను, కానీ మనం రాస్తే కదా తెలుస్తుంది కదా అని అప్లికేషన్ పెట్టాను. ఆ నెక్స్ట్ రోజు ఎగ్జామ్ రాయాలంటే నాకు అంటే ఎగ్జామ్ డేట్ వచ్చింది. దాని ముందు రోజు నా ఫ్రెండ్కి చెప్పాను, రేపు కొంచెం బాబుని చూసుకో ఎగ్జామ్ ఉంది అలా ఎలా చెప్తే తను ఒప్పుకుంది. తన దగ్గర పెట్టాను, కానీ నాకు తెలియదు ఇలాగా 4 ఎగ్జామ్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఉంటుంది. రోజు మొత్తం కూడా అదే ఇది ఉంటుంది. ఫస్ట్ 10కి ఒక ఎగ్జామ్, మళ్ళీ మనకి నోటిఫై చేశారు 1 గంట తర్వాత మీకు ఎగ్జామ్ ఉంటుందని. మళ్ళీ అలా రోజు మొత్తం అంటే 2కి ఒకటి 5కి ఒకటి ఎగ్జామ్స్ అవుతూనే ఉన్నాయి. కానీ ఆమె నా ఫ్రెండ్ తనకు కూడా పనులు ఉంటాయి కదా, అంతసేపు బాబుని చూస్తుంది అని చెప్పి తీసుకొచ్చేసాను. తర్వాత వాడు నాకు ఎగ్జామ్ అస్సలు రానేలే. మార్నింగ్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, బిజినెస్ పర్పస్ 4 ఎగ్జామ్స్. లాస్ట్కి ఇవన్నీ సెలెక్ట్ అయ్యాక ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ సరే కదా అని మా ఆయనకి సరే మా ఆయన చూసుకుంటారు అంటే ఆయన డిఫెన్స్ కదా, ఆయనకి ఎవ్రీ 6 అవర్స్కి వన్స్ డ్యూటీ ఉంటుంది అనమాట. అప్లికేషన్ పెట్టేటప్పుడు అది ఉందిరా అనమాట. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎగ్జామ్ రాశాను. అప్పుడు కూడా ఏమైందంటే ఆయన ఉన్నప్పుడు 2 ఎగ్జామ్స్ అయిపోయాయి. మళ్ళీ ఫ్రెండ్ దగ్గర పెట్టాను, మళ్ళీ ఇంకో 2 ఎగ్జామ్స్ ఎలాగో ఒకలాగా రాసేసాను. ఆ రోజు అయితే రాసేసిన తర్వాత నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళలేకపోయాను, కొంచెం ఎగ్జామ్ టఫ్ ఉంటే. అప్పటికి నేను డిగ్రీ చేసి 2 ఇయర్స్ అయింది. కొంచెం గ్యాప్ రావడం వల్ల అర్థమెటిక్, రీజనింగ్ అవి కొంచెం పర్లేదులే, కానీ బిజినెస్ పర్పస్ మనకు అంత తెలియదు కదా, అంత మనకి బిజినెస్ మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల అలా అయిపోయింది. అయితే ట్రై అయితే చేశాను. వాళ్ళు చెప్పినట్టు పేపర్ అయితే కొంచెం టఫ్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే అప్నౌన్ నౌకరీ, అవేంటంటే మనం వెళ్ళి చెయ్యాలి, కానీ మనకు ఆత్రం వల్ల అప్లికేషన్ పెట్టాను. సరే తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే దీని ఇంటర్ఫీస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి కదా అని ఆ అప్లికేషన్ పెడితే వాళ్ళు ఏం చేస్తారు, బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బీఎస్సీ బ్యాక్గ్రౌండ్ చెప్పిన కెమిస్ట్రీ అని, ఇంకా మన పర్సంటేజ్ అని అడుగుతారు అనమాట. అడిగాము. నేను అప్పుడు మా ఆయనతో క్వార్టర్లో ఉండేదాన్ని కదా, పక్కనే ఉన్న స్కూల్లో మనకి మ్యాథ్స్ టీచింగ్ గురించి మనకి వాళ్ళు నోటిఫై చేయడం జరిగింది. కానీ అదే నన్ను వెళ్ళి తీసుకురావడం ప్రతిసారి వాళ్ళు ఎనీ టైం క్వార్టర్లో ఉంటారని తెలియదు. మ్యాక్సిమం ఉంటారు, ఫ్యామిలీ ఉంది కాబట్టి. ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వెళ్ళే బార్డర్కి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, అప్పుడు లేరు కదా. అలా అని చెప్పి నేను ఏదో ఆత్రంకి పెట్టేసినా, కానీ నేను చేయలేదని ఫస్టే నాకు తెలుసు అనమాట. అలా కానీ జెన్యున్ యాప్స్ ఉంటాయి ఇవి అని మీకు తెలియాలని నేను అవి కూడా చెప్తున్నాను అంతే. కానీ అవన్నీ అయిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు. నాకు మోస్ట్ హ్యాపీనెస్ ఇచ్చిన యాప్ ఏదైనా ఉంది అంటే మీషోలో. ఎందుకంటే నాకు బాబు పుట్టాక అందరూ కూడా వాడి కోసం డ్రెస్సులు డాడీ ఫస్ట్ తెచ్చారు, ఇంక బయట వాళ్ళు అందరూ వేస్తున్నారు, నేను ఇవ్వలేకపోతున్నాను అనే ఫీలింగ్ నాకు ఉండేది. అరే అందరూ వాడికి కొంటాను, నేను ఎందుకు కొనట్లేదురా అని ఫీల్ ఉండేది. ఫోన్ ఒకసారి అలా కెలికినప్పుడు మీషో యాడ్ చూసా. ఆ మీషో యాడ్లో డబ్బులు అరేంజ్ చేయొచ్చు అని ఉంది. మనమైనా డబ్బులు అరేంజ్ చేయొచ్చు అబ్బా అనుకున్నాను. కానీ అలా దాన్ని డౌన్లోడ్ చేసి గెలికాక అర్థమైంది దీంట్లో కూడా డబ్బులు అరేంజ్ చేయొచ్చు అని. తర్వాత దాని నుంచి ఎక్కువ వద్దు, డ్రెస్కు ఉన్నంత వస్తే చాలరా దేవుడా అనుకున్నాను. అయితే ఒక 600 వరకు ఫస్ట్ వచ్చేసాయి. అందరికి ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేశాక అడిగేదాన్ని, మీ ఆర్డర్ మీద 10 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, మీ ఆర్డర్ మీద 20 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను అలా చెప్పే చేసుకునేదాన్ని. అలా ఒక 600 వచ్చేసాక ఫస్ట్ అయితే బాబుకి డ్రెస్ కొనేసాను. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఆ డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. కానీ మనం సర్వీస్ చేసే విధానం నచ్చేయేమో, కానీ అలాగా చాలామంది ఆర్డర్స్ చేయడం వల్ల 2000 ప్లస్సే వచ్చాయి. అక్కడికి కొన్నాళ్ళ తర్వాత నేను మా ఆయనతో వెళ్ళిపోవడం వల్ల మరి అది డ్రాప్ అయిపోయాను. ఫస్ట్ మొత్తానికైతే నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది ఈ మీషో వల్లనే. నేను చెప్పినా కదా, ఈ యాప్ వల్ల నాకు 17,000 పోయి ఉండేవండి ఒక్క క్లిక్తో. అది యాప్ కాదు, ఒక వెబ్. అసలు ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి ప్లీజ్.
దీనికోసమే నేను మెయిన్ ఈ వీడియో చేశాను. ఇలాంటి స్కామ్స్లో అస్సలు ఇరుక్కోకూడదని. దయచేసి వినండి. ఎందుకంటే అంత ప్రాబ్లం అయ్యేది. కష్టపడే శక్తి నాకు లేనప్పుడు పాడెట్టే శక్తి కూడా నేను అసలు చేయకూడదు పనులు కూడా. చెప్తాను చూడండి. నేను వాట్సాప్ ఏదో చేయాలి, ఇంత కష్టపడి డిగ్రీ చదివాను నేను. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ డిగ్రీ చేశానండి. ఇంత కష్టపడ్డాను, ఎన్ని స్ట్రగుల్స్ వాళ్ళు చేశాను, ఈరోజు చూడు ఏం చేయలేకపోతున్నానని ఒక ఫీల్తో అలా అలా ఎప్పుడు ఉండేదాన్ని. నా దరిద్రం కొలిది అదే దీంతో ఇవి యూట్యూబ్లో చూసి ఆ వీడియోలో ఒక నెంబర్ ఉంది, ఇది ట్రస్టెడ్, దీని నుంచి మీరు రికార్డ్ వర్క్ డేటా ఎంటర్ చేసుకోవడమే, దీని నుంచి వన్ డేకి ఇంత అలా అలా చెప్తున్నారు. సరే 1 డేకి ఎక్కువ వచ్చిన 300 వచ్చినా మనకి ఎక్కువే కదా అని నేను ఆ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళేమొచ్చి మొత్తం మన ఇంటర్వ్యూస్ చేసిన వెంటనే ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించమంటున్నారు. నేను ఇంకా వాళ్ళు ఎప్పుడైనా నిజం చెప్తారు, లేదండి ఇది అస్సలు స్కామ్ కాదు, ఇట్స్ జెన్యూన్ వెబ్ యాక్చువల్లీ అది ఇది అని వాళ్ళు అంటున్నారు. ఎందుకులే అని చెప్పి నేను అప్పుడే ఒక అకౌంట్ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను అనమాట. దాంట్లో 500 ఎంతే ఉంది. కానీ దానికి మా ఆయన అప్పుడే మనీ ట్రాన్స్ఫర్ చేసి ఉండే, వాళ్ళ ఇంట్లో కొందరికి ఇవ్వాలి, అలా చెప్పి వాళ్ళకి ఇవ్వు అని చెప్పి సరే అని ఆ డబ్బులు వీళ్ళేమొచ్చి నాకు ఎందుకో డౌట్ వచ్చి ఆ డబ్బుల్ని అతనికే ఒక 2 days తర్వాత మళ్ళీ వేయండి అని ట్రాన్స్ఫర్ చేసి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను. వెంటనే -500 ఉండే 500 కదా, -500 అయిపోయి నాకు వచ్చింది బ్యాలెన్స్. అప్పుడు అనుకున్న, దేవుడా ఏదో నేను మనీని ట్రాన్స్ఫర్ చేయడం పనికి వచ్చింది, లేదంటే మొత్తం పోయి ఉండేవి అని చాలా ఫీల్ అయ్యాను. ప్లీజ్ దయచేసి మీరు ఈ యూట్యూబ్లో చెప్పేవి ఇది యాప్స్ నౌకరీ వెళ్ళి చేయాలండి. నౌకరీ అప్నా యాప్ ట్రస్టెడ్ రీలెవెల్ వెబ్కి చేయండి. హార్డ్ ఉన్న కొంచెం కష్టపడితే వస్తుంది, లేదంటే నాలా చిన్న చిన్న కోరికలు ఉంటే మీసో చేయండి, అదే జెన్యునే. కానీ ఇలాంటివి యూట్యూబ్లో చెప్పి ఈ వెబ్కి కాంటాక్ట్ అవ్వండి, ఆ వెబ్కి కాంటాక్ట్ అవ్వండి, లేదంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, మేము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము, ఇలా చెప్పి అస్సలే నమ్మకండి ప్లీజ్. ఇది నా రిక్వెస్ట్. ఇంతేనండి వీడియో. నేను మోసపోయాను కదా, నేను మోసం అయితే పోలేదు, బట్ పోయిండే దాన్ని మీరు కూడా అలా అవ్వకూడదని చెప్పి నేను ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయొచ్చు కదా అబ్బా. సరే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.